నమస్కారం అండి, నేను మీ రాముడు. మీరు చూస్తున్నారు రామ్ రైడర్ 365. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఇంటర్లింక్ ఈకోసిస్టంలో అత్యంత కీలకమైన పాత్ర క్యూరేటర్. అసలు క్యూరేటర్ అంటే ఎవరు, వారు ఏం చేస్తారు, ఈ బాధ్యత ఎందుకు అంత ముఖ్యమో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. క్యూరేటర్ అంటే ఎవరు? సాధారణంగా ఏదైనా ప్రాజెక్టులో ప్రమోటర్లు ఉంటారు, కానీ ఇంటర్లింక్లో క్రియేటర్ అంటే అంతకంటే ఎక్కువ. వీరు నెట్వర్క్కు ఒక గేట్ కీపర్ లాంటి వారు. సరళంగా చెప్పాలంటే సిస్టంలోకి వచ్చే ప్రతి యూజర్ అసలైన మనిషేనా లేదా ఏదైనా ఫేక్ ఐడినా అని ధృవీకరించే వారే క్రియేటర్లు. వీరు నెట్వర్క్లో ప్రూఫ్ ఆఫ్ హ్యుమానిటీ, మానవత్వ ధృవీకరణని కాపాడతారు. ప్రధాన బాధ్యతలు: ఒక క్యూరేటర్గా బాధ్యతలు ఇలా ఉంటాయి. వెరిఫికేషన్: జాయిన్ అయ్యే ప్రతి సభ్యుడు ఒక నిజమైన వ్యక్తి అని నిర్ధారించడం. దీనివల్ల నెట్వర్క్ క్లీన్గా ఉంటుంది. అవేర్నెస్: ఇంటర్లింక్ టోకెన్లు, ఐటీఎల్ మరియు ప్రాజెక్టు లక్ష్యాల గురించి సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం. ట్రస్ట్ బిల్డింగ్: సిస్టంలో మోసాలు జరగకుండా చూడడం ద్వారా కమ్యూనిటీలో నమ్మకాన్ని పెంచడం. సహకారం: కొత్త యూజర్లకు ఏవైనా సందేహాలు ఉంటే వాటిని తీర్చి వారికి మార్గనిర్దేశం చేయడం. సెలక్షన్ మరియు ప్రయోజనాలు: మరి వీరిని ఎలా సెలెక్ట్ చేస్తారు? ప్రాజెక్టు పట్ల మీకు ఉన్న అంకిత భావం, మీ కమ్యూనిటీలో మీకు ఉన్న గుర్తింపు ఆధారంగా కోర్ టీం మిమ్మల్ని ఎంపిక చేస్తుంది. ప్రయోజనాలు: క్రియేటర్లకు వారి సేవలకు గుర్తింపుగా నెట్వర్క్ నుండి ప్రత్యేకమైన రివార్డ్స్, కమిషన్లు మరియు నెట్వర్క్లో ఒక గౌరవప్రదమైన హోదా లభిస్తాయి. సో ఫ్రెండ్స్, ఇంటర్లింక్ క్యూరేటర్ అనేది కేవలం ఒక పదవి కాదు, అదొక పెద్ద బాధ్యత. మన నెట్వర్క్ను పటిష్టంగా ఉంచడంలో వీరి పాత్ర ఎంతో ఉంది. దీని గురించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే క్రింది కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ RR365ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రాముడు. సెలవు. జై హింద్.